Hello students. So ellipse lo manaki next fourth method is the rectangular or oblong method. Okay na? So దీంట్లో మనం rectangular method డ్రా చేస్తున్నాం. rectangular method కావాల్సిన మనకి డైమెన్షన్స్ ఏమి ఇచ్చాడంటే rectangular sides లెంత్ ఇచ్చాడు మనకి, that is the 160/100 ఇచ్చాడు. ఓకే, సో 160/100 రెక్టాంగిల్ డ్రా చేసి సో దాంట్లో మనం ఎలిప్స్ అనేది డ్రా చేయాల్సి వస్తుంది. ఓకే, సో దాన్ని ఎలా డ్రా చేయాలో మనం చూద్దాం. సో ఫస్ట్ రెక్టాంగిల్ డ్రా చేద్దాం. సో దిస్ ద 160/100. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 160 హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుందాం. So this is the 160. Okay, now we have draw the 100 అంటే 10 centimeters మనం వర్టికల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. లైక్ దిస్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మనకి 160. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్గా దీన్ని జాయిన్ చేసేద్దాం. ఓకే సార్, దిస్ ఇస్ ద మనకి రెక్టాంగులర్ ఆఫ్ 160/100. ఓకే, నా ఇప్పుడు దీనికి మిడ్ పాయింట్ తీసుకోండి, హారిజాంటల్గా మిడ్ పాయింట్ తీసుకోండి అండ్ వర్టికల్గా మిడ్ పాయింట్ తీసుకుందాం. సో 160కి 16కి 8. ఓకే, ఓకే, సో అలా వర్టికల్ 10. సో 10కి మిడ్ పాయింట్ వచ్చేసి మనకి 5 here. So similarly here also, side also. Okay, now join these points with the axis line. Okay, so ఈ మిడ్ పాయింట్ అనేది మనకి యాక్సిస్ లైన్ కాబట్టి యాక్సిస్ లైన్గా డ్రా చేద్దాం. Like this. Next, horizontal line. That's it. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ హారిజాంటల్ లైన్ కదా, వర్టికల్ లైన్ కదా. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఈ హారిజాంటల్ లైన్ కదా హాఫ్ ఉంది కదా, ఈ హాఫ్ మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎంత ఉందో చూసుకుని సో దాన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా డివైడ్ చేద్దాం. సో మనకి 8 ఉంది. ఓకేనా? సో 8ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్గా ఒక 2 mm తీసుకుందాం. ఓకే, అప్పుడు మన ఏం వస్తాయి 1 2 3 and 4. ఓకేనా? 1 2 3 4. ఓకే, మనకి 4 డివిజన్స్ వచ్చాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, సో ఇక్కడ ఒకటి, నెక్స్ట్ ఫైనల్గా అది. ఓకే, సో నేమ్ ఇచ్చేది దానికి 1 2 3. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ బాక్స్ని చూసారా, సో ఫస్ట్ మనం ఒకసారి ఈ మొత్తం బాక్స్కి నేమ్స్ ఇచ్చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మేజర్ యాక్సిస్, దిట్ ఈస్ ద A B, నెక్స్ట్ దిస్ ఈస్ ది C D. ఓకే, నెక్స్ట్ ఈ ఎంటైర్ బాక్స్కి P Q R అండ్ S. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనకి A to C S ఉంది కదా, సో ఈ పార్ట్ ఎంత ఉంది 5 mm ఉంది. ఓకే, సో 50 mm ఉంది. ఓకే, సో దాన్ని కూడా మనం ఈక్వల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఏదైతే పార్ట్స్ డివైడ్ చేసామో అన్ని పార్ట్స్ ఇక్కడ డివైడ్ చేయాలండి. ఓకేనా? సో ఇక్కడ మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం 50/3 వేసుకోవాలి. సో 3 పార్ట్స్ కాదు 4 పార్ట్స్ కదా, 1 2 3 4 పార్ట్స్. ఓకే, సో 5/4. సో 50/4 అంటే మనకి అప్రాక్సిమేట్గా 12.5 mm వస్తుంది. ఓకేనా? సో అప్రాక్సిమేట్గా 12 తీసుకుందాం. 1 11 12
ఓకే. సో హియర్ 1, నెక్స్ట్ అలాగే 1, 11, 12 లైక్ హియర్. నెక్స్ట్ 1, 12.5. ఓకేనా. సో ఇలా మనం ఇక్కడ డివిజన్స్ తీసుకుందాం. ఓకే. సో ఇది కూడా 1, 2, 3 అనుకోండి. ఓకే. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సి అనే పాయింట్ నుంచి దాని చూడండి, ఈ సి అనే పాయింట్ నుంచి ఇక్కడున్న పాయింట్స్ ఉన్నాయి చూసారా. సో ఈ పాయింట్స్కి జాయిన్ చేయండి. ఓకే. C21, C22, C23. ఓకే. లెట్స్ సీ ఒకసారి చూడండి. సో ఫస్ట్ సి నుంచి నేను 1కి ఒక లైన్ జాయిన్ చేస్తున్నాను లైక్ దిస్. ఓకే. సిమిలర్లీ సి నుంచి 2కి, సిమిలర్లీ సి నుంచి 3కి లైక్ దిస్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనం ఇంకో ఇంటర్సెక్షన్ లైన్స్ డ్రా చేయాలి. ఓకే. సో డి నుంచి 1 పాస్ చేసుకుంటూ, ఓకేనా. సో డి నుంచి ఒక లైన్ స్టార్ట్ ఉంటుంది, అది 1ని టచ్ చేసుకుంటూ ఇక్కడ 1 లైన్ ఉంది కదా ఇక్కడ దాకా వస్తుంది. అలాగే డి నుంచి ఇంకో లైన్ స్టార్ట్ అయ్యి 2 నుంచి పాస్ అవుతూ ఇక్కడ 2 అనే లైన్ ఉంది కదా అక్కడ దాకా వచ్చి ఆగుతుంది. అలాగే ఇంకో పాయింట్ డి నుంచి ఇలా స్టార్ట్ అయ్యి 3 అనే పాయింట్ని టచ్ చేసుకుంటూ ఇక్కడ 3 అనే లైన్ ఉంది కదా, సో దాన్ని టచ్ చేస్తూ ఆగిపోతుంది. ఓకేనా. అది డ్రా చేద్దాం. సో దీనికి వేరే కలర్ యూజ్ చేస్తాను. సో డి నుంచి ఇలా, ఓకేనా. సో డి నుంచి లైన్ వెళ్తుంది, ఈ 1 పాయింట్ టచ్ చేసుకుంటూ 1 వరకు వెళ్తుంది. అలాగే సిమిలర్లీ 2 నుంచి 2 అనే పాయింట్ టచ్ చేసుకుంటూ సెకండ్ లైన్ వరకు వెళ్తుంది. ఓకే. సిమిలర్లీ 3 అనే పాయింట్ టచ్ చేసుకుంటూ డి నుంచి టచ్ చేసుకుంటూ థర్డ్ లైన్ వరకు వెళ్తుంది. సో చూసారు కదా. సో ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఈ పాయింట్ నుంచి డి అనే పాయింట్ నుంచి 1ని టచ్ చేసుకుంటూ ఈ ఫస్ట్ లైన్ దగ్గరికి వెళ్ళింది. సో డి అనే పాయింట్ని సెకండ్ పాయింట్ టచ్ చేసుకుంటూ సెకండ్ లైన్ వరకు వెళ్ళింది. ఓకేనా. సో అలాగే థర్డ్ పాయింట్ నుంచి థర్డ్ లైన్ వరకు వెళ్ళింది. ఓకేనా. సో దిస్ ఈస్ ద మనకి మెయిన్ ప్రాసెస్. ఓకే. సో ఇక్కడ మనకి దిస్ ఈస్ ద పాయింట్ P1, P2, P3. ఓకే. యాక్చువల్గా ఏంటంటే మనం డయాగ్రామ్ డ్రా చేయాలంటే సో ఇదే ప్రాసెస్ని ఈచ్ కోఆర్డినేట్స్లో మనం డ్రా చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏం చేయాలి, ఇటువైపు లైన్స్ డివిజన్ చేసి, ఓకే. సో ఆ డివిజన్ లైన్స్ని ఈ పాయింట్ నుంచి డి పాయింట్ జాయిన్ చేసి మళ్ళీ ఈ పాయింట్స్ నుంచి సి నుంచి ఈ పాయింట్ టచ్ చేసుకుంటూ ఇక్కడ దాకా రాదు. సో ఇక్కడ చాలా లెంతీ ప్రాసెస్, అలాగే ప్రతి కోఆర్డినేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో అలా కాకుండా నేను ఏం చేస్తాను, సింపుల్ ప్రాసెస్ని చూస్తాను. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకే. లెట్స్ సీ. సో దానికోసం ఏం చేస్తానంటే, సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఉంది కదా. సో పాయింట్ నెంబర్ 1 నుంచి ఒక హారిజంటల్ లైన్ని ఇటువైపు డ్రా చేసుకుంటాను చూడండి. ఓకే. సో సిమిలర్లీ పాయింట్ నెంబర్ 2, సో పాయింట్ నెంబర్ 2 నుంచి ఇంకో లైన్ డ్రా చేసుకుంటాను. సో పాయింట్ నెంబర్ 3 నుంచి ఇంకో లైన్ వైపు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటే అలాగే వర్టికల్ లైన్స్ కూడా డ్రా చేద్దాం. వర్టికల్ లైన్స్ ఫ్రమ్ ఈచ్ పాయింట్, వర్టికల్ లైన్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ పాయింట్ నెంబర్ 3 నుంచి డ్రా చేస్తున్నాం చూడండి. సో ఎంత డ్రా చేయాలంటే మీరు ఈవెన్ లాస్ట్ వరకు డ్రా చేసుకోవచ్చు. నాకు కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి అక్కడ ఆపుతున్నాను, అది ఎందుకని చెప్తాను అది కూడా. సో సెకండ్ పాయింట్, సో ఫైనల్లీ ఫస్ట్ పాయింట్.
ఓకే. సో ఇక్కడ దగ్గర చేశారు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక పాయింట్స్ మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ఎలా చేయాలంటే సో ఇక్కడ చూడండి ఈ సి అండ్ లైన్ ఉంది కదా, ఈ సిడి లైన్. సో ఇక్కడి నుంచి P3 ఎంత డిస్టెన్స్ చూసుకోండి, అంతే డిస్టెన్స్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే. సో దానికోసం మనం ఏం చేద్దామంటే కాంపాస్ యూజ్ చేద్దాం, చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. కాంపాస్ అండ్ పెన్సిల్ కానీ ఏదైనా మార్కర్ కానీ మీరు మార్క్ చేసుకోండి. ఓకే. సో చూడండి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ పాయింట్ నుంచి ఫస్ట్ పాయింట్ ఎంత దూరం ఉంది, ఎంత దూరం ఉంది. ఓకేనా. సో దాన్ని అంతే డిస్టెన్స్ ఇటువైపు వచ్చిన లైన్ కట్ చేస్తాను. ఓకే. చూసారు కదా, కొద్దిగా ఐడియాతో నేను ముందే ఆల్రెడీ అంతవరకు డ్రా చేశాను. ఓకే. సో సిమిలర్లీ సెకండ్ పాయింట్, కొద్దిగా షార్టేజ్ వచ్చింది. సేమ్ యాజ్ ద థర్డ్ పాయింట్. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఉంది ఏ అండ్ బి లైన్ ఉంది కదా. సో ఏ అండ్ బి లైన్ నుంచి సో ఇక్కడ నుంచి ఇక్కడ P1కి ఎంత హైట్ ఉంది, ఇక్కడ నుంచి P2కి ఎంత హైట్ ఉంది, ఇక్కడ నుంచి P3కి ఎంత హైట్ ఉంది, అంతే డిస్టెన్స్ తీసుకొని ఇటువైపు ఉన్న లైన్స్ కట్ చేయండి. Like this. Like this. ఓకే. సో ఇలాగా. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక స్టెప్ ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కానీ మనకి, ఒక్క నిమిషం ఉండండి. సో దీన్ని కూడా ఒకసారి జాయిన్ చేసేస్తాను. ఓకే. సో మనకి వచ్చిన పాయింట్స్, సో వీటిని దిస్ ఇస్ ద Q3, Q2 అండ్ దిస్ ఇస్ ద పాయింట్ Q1. ఓకేనా. సో ఆ పాయింట్స్ నుంచి మనం ఇక్కడ వర్టికల్గా డౌన్వర్డ్ డైరెక్షన్ డ్రా చేద్దాం లైన్స్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ దట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే లైన్ హారిజాంటల్ లైన్ నుంచి 5 వరకు ఎంత ఉంది చూసుకుందాం. ఓకేనా. అలాగే ఇటువైపు కట్ చేస్తాను. సిమిలర్లీ నెక్స్ట్ పాయింట్, ఇక్కడ ఇలా చేస్తాను. అలాగే లాస్ట్ పాయింట్ Q1. దాట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడు మనకి కింద కూడా పాయింట్స్ వచ్చేసాయి. ఓకేనా. సో ఈ పాయింట్స్ కూడా నేను చేస్తాను. సో దిస్ ఇస్ ద P1 dash, P2 dash, P3 dash. ఓకే. దిస్ ఇస్ ద Q3 dash, Q2 dash, Q1 dash. ఓకే. నా ఇప్పుడు ఏంటంటే ఈచ్ పాయింట్ని జాయిన్ చేసుకుంటే మనకి కర్వ్ అనేది వస్తుంది. ఓకే. నౌ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ది all these points, then we'll get the elliptical shape.
Okay, have you seen this? So this is the our final electrical shape. Okay, so this is ఈ విధంగా మనం రెక్టాంగులర్ మెథడ్ అనేది అబ్లాంగ్ మెథడ్ అనేది డ్రా చేయొచ్చు. ఓకేనా? సో మధ్యలో మనకి ఉంది కదా, సో దిస్ ఇస్ ద యాక్సెస్ కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని పాయింట్ ఓ అన్నారు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఆల్ ద బ్లాంక్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ మీరు డైమెన్షన్స్ ఇచ్చేయండి. ఓకే, దిస్ ఇస్ ద మేజర్ యాక్సిస్, దిస్ ఇస్ ద మైనర్ యాక్సిస్. ఓకే, సో ఇక్కడ మనకి 160 mm 100 mm. ఓకేనా? సో డైమెన్షన్స్ చూపించేస్తే మీకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది.